ఓకేలేండి మీరు వెళ్ళండి. ఒక ఫైల్ లాగా పెట్టి అందరికీ తెలియజేయండి. వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఎవరైనా అడిగితే ఉంది మేడం ఫైల్ గురించి. మీరు ఇంతకుముందు నోటీస్ పంపించింది అన్నీ కూడా ప్రతిదీ ఫైల్ ఉంది. తర్వాత ఇంకొకటి ఉంది మేడం, ఎప్పటి నుంచో పెట్టాను. ఉన్నాయి మేడం జిరాక్స్. మే 24వ తేదీన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీం అందరూ వచ్చి ఎమ్మిగనూరులోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్, పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్, టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ ఉండే వాళ్ళు చూపించలేకపోయినారు. సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము. అవన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకొని డేమేజ్ఓ గారిని కలవాలి అనేసి నోటీస్ ఇచ్చాము. సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొని వెళ్ళి డేమేజ్ఓ గారిని కలవడం జరిగింది. సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చాము. అన్నీ ఉన్నాయి, వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయండి, అన్ని సక్రమంగానే నడుస్తుంది. పేరు మేడం? డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డేమేజ్ఓ ఆదోని. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డేమేజ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు. సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంటనే రెన్యువల్ చేసుకోవాలి, ఇన్ టైం రెన్యువల్ చేసుకోవాలి. సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।